Hello students, welcome back to my channel. If you are new to my channel, please subscribe to it. ఒక 2007లో అనుకుంటానండి, నేను జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ ఒక స్టూడెంట్ క్లాస్కి లేటుగా వచ్చాడనమాట. అయితే ఐస్ చూస్తే కళ్ళు ఎర్రగా రెడ్గా ఉన్నాయి. సో వై ఆర్ యూ లేట్, వెర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అని అడిగాను నేను. వాడు డైరెక్ట్గా ఏ మాత్రం సంకోచం లేకుండా 2007 విషయం అనమాట ఇది. అప్పుడే వాడు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద పబ్ అన్నాడు. ఏమన్నాడు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద పబ్. సో ఇట్లా నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు పక్కన గన్ను ఉంటే అసలు కాల్ చేయాలన్న అంత కోపం వచ్చింది నాకు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ తప్పు వాడిది అనటం కన్నా వాడి పేరెంట్స్ది తప్పు. అక్కడ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమిటి, అసలు ఏం చేస్తున్నాడు, అసలు మన కల్చర్ ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కల్చర్ సరి అయిందేనా, దీన్ని మనం పాటించవచ్చా, అసలు అసలు ఇలాంటి ఏమి పిల్లలకి ఏమి నేర్పకుండా, మనం ఏమీ అబ్జర్వ్ చేయకుండా, అసలు పిల్లల బిహేవియర్ ఎలా ఉంది, పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్లో, యాటిట్యూడ్లో సడన్గా ఏదైనా మార్పు వచ్చిందా, అసలు ఏమీ అబ్జర్వ్ చేయకుండా వాళ్ళ దారి వాళ్ళదే, వాళ్ళ బిజినెస్లు వాళ్ళే, వాళ్ళ సంపాదన వాళ్ళదే, వీళ్ళ దారి వీళ్ళదే. ఏదో 1 lakh కట్టాం, ఆ కాలేజీలో పడేసాం, 2 lakhs కట్టాం, ఈ కాలేజీలో పడేసాం, మొత్తం వాళ్ళు చూసుకుంటారంటే ఏంటి వాళ్ళు చూసుకునేది? వీళ్ళు చూసుకోరు, వాళ్ళు చూసుకోరు. వీడు వాడి మాట వినడు, వీడి మాట వినడు, పేరెంట్ మాట వినడు, టీచర్ మాట వినడు, వీడు ఎవడి మాట వినడు, సీతయ్య అయిపోతారనమాట అంతే. సో చివరికి వీడి జీవితం మొత్తం కూడా ఇక్కడే ఎండ్ కార్డు, శుభం కార్డు పడిపోతుంది ఇక్కడే. సో ఇలాంటివి మరి సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే, బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో పోలీసు వాళ్ళు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది, రేవ్ పార్టీ అనేది. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, దాని మీనింగ్ ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుందో కొంచెం బ్రీఫ్గా దీని గురించి తెలుసుకుందాం మనం. ఈ రేవ్ అనే ఇంగ్లీష్ పదానికి ఆల్ నైట్ పార్టీ అని మీరు చూస్తే, డిక్షనరీ చూస్తే మీనింగ్ ఉంటుందన్నమాట. ఆల్ నైట్ పార్టీ. ఇంకో మీనింగ్ ఏంటంటే పార్టీ విత్ లౌడ్ నాయిస్ మ్యూజిక్ అని కూడా ఉంటుందన్నమాట. ఈ రేవ్ కల్చర్ అనేది ఇది 1950sలో ఇంగ్లాండ్లో మొదలైంది. ఈ మాయాదారి ఈ కల్చర్ ఏంటంటే, ఈ పిచ్చి కల్చరు, ఇలాంటి ఎదవ కల్చర్లన్నీ కూడా అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో ఇక్కడికి వస్తుంటాయి అన్నమాట. మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం వాటిని, దిగుమతి చేసుకుంటూ ఉంటాం వాటిని. ఇది కూడా అక్కడ నుంచే వచ్చింది. ఫస్ట్లో ఏంటంటే ఇది మ్యూజిక్, డాన్స్కే పరిమితం అయింది. ఆ తర్వాత ఏంటంటే కొత్త రూపు సంతరించుకుంది. ఒక క్లోజ్డ్ ప్లేస్లో, పెద్ద హాల్లో చెవులు పగిలిపోయేలా మ్యూజిక్ పెట్టుకొని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకునేవారు. దీంట్లో క్రమంగా ఏంటంటే వైల్డ్ బిహేవియర్ చోటు చేసుకుంది. వైల్డ్ బిహేవియర్ అంటే ఏంటంటే, మద్యంతో పాటు అమ్మాయిల అశ్లీల డాన్సులు, ఇక కొకైన్, గంజాయి వంటి మారక ద్రవ్యాలు ఉపయోగించడం, ఇది కూడా ప్రారంభమైంది. సో రేవ్ పార్టీ అనేది అందుకే ఇప్పుడు ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపం. సో ఎక్కడైనా ఇది జరుగుతున్నాయంటే పోలీసు వాళ్ళు రైడ్ చేస్తారు, ఆ నిర్వాహకుల్ని అరెస్ట్ చేస్తారు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అయినా సరే చాలామంది సెలబ్రిటీస్ ఈ రేవ్ కల్చర్ నుంచి బయటపడలేకపోతున్నారనమాట. అసలు మీకు తెలుసా, రేవ్ పార్టీ యొక్క ఎంట్రీ ఫీజు 50 లక్షలు ఉంటుందట. 50 lakhs ఎంట్రీ ఫీజే 50 lakhs. ఆ 50 lakhsతో అది పేద పిల్లలకి, అనాథాశ్రమాలకు ఇస్తే పిల్లలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే టైంపాస్ కాక డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా కొట్టుకుంటున్నారు, ఇట్లా రేవ్ పార్టీ. సో ఈ కల్చరు మనం బయటపడాలి. సో దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. ఇలాంటి క్లబ్బులు, పబ్బులు, ఇలాంటివన్నీ కూడా ఈ రిసార్ట్స్, అసాంఘిక కార్యకలాపాలకి నిలయాలుగా మారిన ఈ రిసార్ట్స్, వీటన్నిటి మీద పోలీసు వాళ్ళు బాగా రైడ్స్ చేస్తూ వీటిని బ్యాన్ చేస్తేనే మంచిది, సమాజానికి ఎంతో శ్రేయస్కరం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.